ప్రతిపక్షం వైసీపీ నాయకులు ఆ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారన్న వార్తలు వచ్చాయి. గత ఏడాది కాలంగా ఈ వార్తలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. అయితే ఎవరు బయటకు రాలేదు. నిజానికి బయటకు రాలేక కాదు, వారికి అవకాశాలు లేవన్నది రాజకీయ వర్గాల విశ్లేషణలు. దీనికి కారణం ఇతర పార్టీల నుంచి తెచ్చుకున్న నాయకులతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. దీంతో ఏడాది కిందటే చంద్రబాబు గేట్లు మూసేశారు. ఇక జనసేనలోకి రావాలని భావించినా అక్కడ కూడా నిన్నటి వరకు అలాగనే ఉంది పరిస్థితి. దీంతో జనసేన కూడా పెద్దగా ఎవరిని చేర్చుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వలేదు. దీంతో వైసీపీలో నాయకులు ముఖాభావంగానే కొనసాగుతూ ఉన్నారు. కానీ వారికి అవకాశం వస్తే బయటకు రావాలని భావిస్తున్నారన్న విషయం జగన్ కు కూడా తెలుసు. ఇటీవల కూడా జగన్ ఈ వ్యవహారంపై స్పందించారు. పోయే వారిని ఎక్కడని ఆపుతాం అని వ్యాఖ్యానించినట్టు పార్టీ నాయకులు బహుటంగానే చెప్పారు. అంటే వైసీపీ నుంచి నాయకులు బయటకు వచ్చేందుకు రెడీగానే ఉన్నారన్నది బహిరంగ రహస్యం. దీనికి గల కారణాలు పెద్దగా ఎవరికీ తెలియవని కూడా కాదు. పార్టీలోని చైతన్యం లేదు. పార్టీ అధిపతిగా జగన్ కు మార్కులు కూడా పడడం లేదు. విపక్ష నేతగా ఆయన ప్రజలను కలుస్తున్నది కూడా లేదు. పార్టీ అంతర్గత కుమ్ములాటలను కూడా పరిష్కరించడం లేదు. బెంగళూరు, తాడేపల్లి కుదిరితే విదేశాలకు ప్రయాణమవుతున్నారు. దీంతో వైసీపీలో నాయకులకు ప్రాధాన్యం తగ్గిపోయింది. అలాగని అందరూ కాకపోయినా తటస్థ నాయకులు వైసీపీలో ఇమడలేకపోతున్నారు. వాస్తవానికి కరుడు గట్టిన జగన్ అభిమానులుగా ముద్ర వేసుకున్న వారు కూడా గత ఎన్నికల తర్వాత టీడీపీ జనసేనలో చేరారు. ఇక తాజాగా జనసేన గేట్లు ఎత్తేసింది. ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీనికి సంబంధించి కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో వైసీపీ ముఖ్య నాయకులు జగన్ వైఖరిని విభేదిస్తున్న వారు, తమకంటూ ఓ వేదిక కావాలని కోరుకునే వారు జనసేన బాట పట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తుంది అనేది గమనార్హం ఇంకా ఉంది.